మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము. యూదా కుమారులెవరనగా పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, శోబాలు కుమారుడైన రెవాయ యహతును కనెను. యహతు అహూమైని లహదును కనెను. ఇవి స్వరాతీయుల వంశములు. అబియేతాము సంతతి వారెవరనగా ఇజ్రాయేలు, ఇష్మా, ఇబ్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయిలకు పితరుడగు ఏజేరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన అషూరునకు హెలా, నయారా అను 2 భార్యలుండిరి. నయారా అతనికి అహూజామును, హేపెరును, తేమానీని, హాయా, హష్టారిని కనెను. వీరు నైరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులెవరనగా జెరేతు, సోహరు, ఎత్నాను, కోజు, అనూబు, జోబేబాను. హారూము కుమారుడైన అహర్జేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన యెహీరును కనెను. ఎస్తోను బేత్రాఫాను, పాసేయను, ఈర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, సెరాయ. ఒత్నీయేలు కుమారుల్లో హతతు అను ఒకడుండెను. మెయానోతై ఒఫ్రాను కనెను. సెరాయ పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలానము. ఏలా కుమారుల్లో కనజు అను ఒకడుండెను. యెహల్లేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అషర్యేలు. ఎజ్రా కుమారులు యెతెరు, మెరేదు, ఎఫేరు, యాలోను, మెరేదు. భార్య మిర్యామును, షమ్మయిని, ఎష్టేమోను. వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదీయ గెదోరుకు ప్రధాని అయిన ఎరేదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహాకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరేదు వివాహము చేసుకున్న ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయిలా, మయకాతీయుడైన ఎష్టేమో. షీమోను కుమారులు అమ్నోను, రెన్నా, బెన్హనాను, తీలోను. ఇషి కుమారులు జోహేతు, బెన్హోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రములు నేయు అష్బేయ వంటి ఇంటి వంశకులకును, ఏకీమీయులకును, కోజేబాయిలకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వం నొందిన సెరాపీయులకును, యాషూబిలేహేము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరి వాండ్లయి నెతాయిము నందును గెదేరా నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకే అచట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జరహు, షావూలునకు షల్లూము కుమారుడు. షల్లూమునకు మిబ్సాము కుమారుడు. మిబ్సామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారుల్లో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు. జక్కూరునకు షిమి కుమారుడు. షిమికి 14 కుమారులు 6 కుమార్తెలు కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మెలాదాలోను, హజర్షువలోను, బిల్హాలోను, ఏదేములోను, తోలాదులోను, బెతూయేల్లోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మర్కాతోలోను, హజర్పూషాలోను, బేత్పీరిలోను,
షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణముల్లో కాపురముండిరి. ఏతాము, అయీను, రిమ్నోను, తోకేను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములను వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికి ఉండెను. వారు మెషోబాబు, ఎమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యావేలు వాసీయేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన యెషిబ్యా కుమారుడైన యెహూ, ఎలోయేనై, యహకోబా, యెషోహాయ, ఆసాయ, అదీయేలు, యెసీమియేలు, బెనాయా, షెమయాకు పుట్టిన షిమ్రి కుమారుడైన యొదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు. పేళ్ల వరుసనను వ్రాయబడిన వీరు తమ తమ వంశముల్లో పెద్దలై ఉండిరి. వీరు పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదుకుటకై గెదూరునకు తూర్పునున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖముగల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్ల వరుసను వ్రాయబడి ఉండు వీరు యూదా రాజైన హిజ్కియా దినముల్లో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకుని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషి కుమారులైన షెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జియేలును అధిపతులుగా నిర్ణయించుకొని సెయూరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు. ఆమేన్.